హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. నాకు 1K సబ్స్క్రైబర్లు వచ్చారు. చాలా సంతోషం అండి. ఇలాగ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. నేను ఇప్పుడు ఈ ఫుల్ వీడియో చేయడానికి ఒక చిన్న కారణం ఉంది. మేము చిన్న పెట్స్ని పెంచుకుంటున్నాము. అయితే దానికి గొంతు కింద చిన్నగా కట్ అయింది. అలా ఎలా అయిందో తెలీదు. పాపం 4 డేస్ నుంచి ఏం తింటలేదు. ఈరోజే నేను చూశాను. ఈరోజు ఇంటికాడ ఉన్నాను పనికి పోకుండా. అలా ఎందుకయిందో అర్థం కాలేదు. దాన్ని సపరేట్గా తీసి బయట పెట్టాము. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, పాపం ఎలా పనుకుందో దిగారుగా. ఫుడ్ ఏం తింటలేదు. ఎవరైనా పెట్స్ లవర్స్ ఉంటే కొంచెం దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలో చెప్పండి. అయితే మేము కొంచెం గొంతు కింద కొంచెం పసుపు పెట్టాము. పాపం మంట పుట్టిందేమో అందుకని అలా పనుకుందేమో. అయితే కొంచెం ఫుడ్డు కొత్తిమీర బాగా ఇష్టంగా తింటుందండి, అందుకని కొత్తిమీర వేసాము. అయినా తినలేదు. కొంచెం ఏదైనా మిక్సింగ్ చేసి పెడదామని మెడికల్ షాప్లో నుంచి 2 తీసుకొచ్చాను ఇంజక్షన్లు. ఒకటి వచ్చేసి వాటర్కి, ఇంకోటి వచ్చేసి ఫుడ్ తీసుకొని కొంచెం దాని నోట్లోకి కొంచెం పెడితే ఏమైనా కోలుకుంటుందేమో చూద్దామని. మీలో ఎవరైనా పెట్స్ లవర్స్ ఉంటే దానికి ఏం కొంచెం ట్రీట్మెంట్ చేయాలో చెప్పండి. ఇవ్వండి, ఇంకా 3 ఉన్నాయి. అదిగోండి ఫోన్లో. అవి ఏం చేస్తున్నాయి అంటే దీన్ని తీసి ఇక్కడ పెట్టేలేకే అవి కూడా ఫుడ్ తింటాం మానేసినాయి. దానికి కూడా కొత్తిమీర వేసాం కానీ తినలేదు. ప్లీజ్ అండి, మీకు ఏమైనా తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి. ఏదో మాకు చేతని చేస్తాం. చిన్న ప్రాణి కదా పాపం, వదిలేద్దామని చూసాం. పాపం వెళ్ళలేని పరిస్థితిలో వదిలేసామంటే మళ్ళీ పిల్లులు కుక్కలు ఏదో ఒకటి అనవసరం చచ్చిపోతుంది అని చెప్పేసి ఇంట్లోనే పెట్టాం. మా భార్య ఒప్పుకోలేదు. 2 రోజులు ఉంది కదా ఉంచుదామని చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ హ్యాపీ సండే. బాయ్.